నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మై ఫస్ట్ ఓటు విత్ సిబిఎన్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నేను కూడా 20 సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి రెండు జాడ్యాలు ఉన్నాయి మన ప్రాంతానికి. ఒకటేమంటే హ్యూమన్ ట్రాఫికింగ్, అది ఇప్పుడు అందరికీ పోయింది. అయినా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరైనా అమ్మాయిలు ఎప్పుడైనా వేసాక వాళ్ళు పట్టుబడితే 10 కోట్లు పెట్టి మన ప్రాంతాన్ని చెడ్డగా మన బ్రాండ్ మీద చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నా. రెండోది వలసల్లో 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటేమంటే బాగా చదువుకొని పట్టణీకరణ పెరిగిపోయినటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గనైజేషన్ పట్టణీకరణ అనేది పెరిగిపోయింది. అవకాశాల కోసం జీవితంలో వేరే రకమైనటువంటి జీవన ప్రమాణాల కోసం వలస వెళ్ళి అక్కడ అవకాశాలు కల్పించుకొని ఆదర్శవంతమైన జీవితం లేదంటే మంచి జీవితాన్ని తీసుకొని బతికేటువంటి పరిస్థితుల్లో యువత వైపు పోతా ఉంది. రెండో వైపున రైతు కూలీలుగా మారిపోయేటువంటి పరిస్థితులు. రైతు కూలీలు లేనప్పుడు రైతు కూలీలకు ఉపాధి లేనటువంటి పరిస్థితులు. ఎంఎన్ఆర్ఈజీఎం ద్వారా ఎవరైనా పని చేసుకుంటే 100 రోజులు పని రావచ్చు, కానీ దాన్ని సరిపోదనే ఆలోచనతో పక్క రాష్ట్రాలకు చేసి సెక్యూరిటీ గార్డు గానో లేదంటే వేరే రకమైన చిన్న అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు తగ్గిపోయేటువంటి వలస కార్మికులు. ఈ వలస కార్మికులు ఎందుకు పోతారంటే ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల. ఈ రెండింటిలో అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పదే మీకు ఆయన ఉపన్యాసాల్లో ప్రసంగాల్లో చెప్తూనే వస్తూ ఉన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ రకమైనటువంటి అవకాశాలు కానీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పేసి ఎవరైతే మొదటి క్రమంలో ఉన్నారో అవకాశాల కోసం పెద్ద ఎత్తున చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తుంది. రెండోది మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ పేదవాళ్ళు కానీ వలసపోయేటువంటి కార్యక్రమం. కొంతమంది కేరళకు పోయి భిక్షాటన చేసుకుంటున్నారు. ఈ రోజున అటువంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నవి 2. ఒకటి పర్యాటక రంగం, 2 వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో హార్టికల్చర్లో గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లా రాష్ట్ర తలసరి ఆదాయంలో మొదటి వరుసలో ఉందనేది చాలా మందికి తెలియనటువంటి అంశం. మన జిఎస్డిపి హార్టికల్చర్ లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ 13.5% జిఎస్డిపితో హార్టికల్చర్ లో ముందుండేది. మరి అటువంటి పరిస్థితులు ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పండేటువంటి పంటలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు రుచికరంగా ఉంటాయి, ఎక్కువ రోజుల కాలం పాటు చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ లేదంటే ప్రాసెస్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ అగ్రోకేషన్ ఇండస్ట్రీస్ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొస్తాం. అదే స్థాయిలో పర్యాటక రంగం గురించి ఆలోచన చేస్తే మీరు పర్యాటక రంగం గురించి ఆలోచన చేసినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కావచ్చు, వేమన సమాధి కావచ్చు, తిమ్మమ్మ మరియమ్మ ఏదైతే ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చూడడం పాల్చుకున్నటువంటి ప్రాంతం కావచ్చు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పర్యాటక రంగాన్ని ఇప్పుడున్నటువంటి స్థాయి కాదు, దీనికి 1000 రెట్లు పై స్థాయిలోనే ఆలోచన చేస్తానా, పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తానా. ఇక్కడ బయట నుండి యాత్రికులు అదే పరంగా వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఈ ప్రాంతంలో విడిది చేసి మరి ఈ ప్రాంతాన్ని సందర్శించుకుపోయేటువంటి పరిస్థితులు రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెంపొందుతాయని చెప్పేసి ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద కాపాడుకోవాలనే ఆలోచనతో జైలు దగ్గరికి పోయి మరి మేము కొద్దిగా ఉంటున్నాం, కలిసి పోటీ చేస్తా ఉన్నామని చెప్పి ఆయన పెద్ద మనసు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్తముడుగా ఉంటారని అటుగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ప్రతి కార్యకర్తలు రావాలా. చిన్న గొడవలు పోవడం విస్తృతమైనటువంటి పరిధిలో ఆలోచన ఉండాలా, పెద్ద ఆలోచన ఉండాలా.
విస్తృత ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి యువత కోరుతా ఉన్నారు. అంతేకాదు యువత కొత్తగా రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్నటువంటి యువత కూడా రాజకీయాలకు రావాలా. కాకపోతే రాజకీయాలకు వచ్చేటువంటి వాళ్ళు మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకొని చాలా మంది నియోజకవర్గంలో గమనిస్తున్నది ఏంటంటే వచ్చి రాగానే అవకాశం వస్తుంది, పదవి వస్తుంది, పదవితో పాటు డబ్బులు వస్తాయని ఆలోచనతో వస్తా ఉన్నారు. డబ్బు కోసమైతే రాజకీయాలకు రావద్దండి. 10 మంది ప్రేమ కోసం, 10 మంది జీవితాలు బాగు చేయడం కోసం, ఈ ప్రాంతంలో ఇంతమంది బతుకుతున్నారు, వీళ్ళు నా ఒక్కడు వాళ్ళ కోసం బతుకుతామనే ఆలోచనతో స్ఫూర్తితో మీరు రాగలిగితే డబ్బు సంపాదించుకొని పోదామంటే వ్యభిచారం కంటే నీచమైనటువంటి పనికి బలైపోతారని కూడా కోరుతా ఉన్నాను. దాదాపు మన సంవత్సరానికి ఇంటర్మీడియట్ పిల్లలు పాస్ అయ్యి ఒక 7,000 నుంచి 10,000 మంది మన క్రెడిట్ ఆడి బయటూరికి అనంతపురం కావచ్చు, బెంగళూరు కావచ్చు, మన వరంగల్ కావచ్చు, మన రాయచోటి కావచ్చేమో చాలా మంది ఎంపీసీ బైపీసీ పిల్లలు చాలా ఇబ్బంది పడి హలో ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడి ఎడో బయటకు పోయి చదువుకుంటున్నారు. అలాంటి మన ఊర్లో మన ఇంటి పిల్లలు మన ఊర్లో ఉండి అందరి దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్, మన ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేసారని ఒకసారి మాట